వైష్ణవి వాళ్ళ మమ్మీ ఉన్నారు, ఒకసారి వాళ్ళ మదర్తో సారీ ఈ టైంలో ఆమెను డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, కాకపోతే ఏం జరిగింది అనేది జనాలకు చూపించే ప్రయత్నం చేయాలి కాబట్టి మా ఇంటెన్షన్ అదే. మా సారీ అసలు మీరు ఇక్కడే పడుకున్నారని చెప్తా ఉన్నారు. ఈయన మంచలు వేసుకుని పండుకున్నాం సారు, ఈయన మంచలు వేసుకుని పండుకున్నాం. లగ్గమైన కంచెలు ఫోన్ చేసుకుంటా చంపేసిరారా సంబంధం నాకు నచ్చలేదురా, అది ముందురా ఈటీఎల్ చేసారా, అది ఒక్కొంది ఈటీఎల్ తీయేది ఓనికో పొత్త చేసుకుంది అని పోరానికి మొత్తం ఫిక్స్ చేసింది. 10 లక్షల కట్నం పోయామనరా, మొత్తం సామాన్లు పెట్టమనరా అని అంటే నేను తాజ్పురం పెడతా, మీ సొమ్ము నాకు వద్దు, మీరు అద్దను కొద్ది లగ్గం చేసుకుని కొంత తిరపడు అని చెప్పిన. ఊక కరెక్ట్ 12-11 గంటలకు రాత్రి ఫోన్ చేసుడు. ఇగో ఇంకో సంబంధం వచ్చిందిరా, గొప్ప సంబంధం వచ్చింది. 2-3 ఎకరాల పొలం ఇస్తున్నారు, పెరడిస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు. గా సంబంధం చేసుకుంటే బతాం, మనకేం దిక్కున్నదిరా, మనకు తిందామంటే తిండి దిక్కులేదు. గసుంటి సంబంధం మనకెందుకురా, రూపాయలు పోయే సంబంధం అంటే నేను పోతాను. 10 మందిని ఒప్పుకున్నా, వాళ్ళ కుటుంబం అంతా వచ్చింది. 10 మందిని ఒప్పుకున్న పైసలు నేను పోయకుండా పోతానా, బండి కొనిచ్చిన, తులం బంగారం పెట్టినానికి, చిట్టికి 2 తులాల సైన్ వేసిన, పుస్తలు నేనే వేయించిన, ఇంకా కట్నం పైసలు ఇంకా 10 లక్షలు వస్తాయని చెప్పిన. 12 లక్షలు పెట్టేదో 2 గుంటల జాగా కొనిచ్చిన ఆ బాయికి తీసి కూడా నీకు 2 గుంటలు తాగు కొనిస్తాన్నా, సార్ నేను కొనిస్తా, ఇక్కడ బతుకురన్నా చచ్చిపోకని చెప్పిన. నేనేం తక్కువ చేసిన, ఆయన పిలిపిస్తా. ఇప్పుడు ఇగో 12 లక్షల బాయికి నేను ఇంటికింటి తిరుగుతున్నా కుక్క లెక్క బాయికి. ఇప్పటికి 20 లక్షల బాయికి ఉంది నాకు. నా కొడుకులు మేము మనిషి కింద కట్టుకుంటాం, చచ్చుకుంటున్నా బతుకుంటున్నా. నాన్నుడు ఏమన్నాడు, అత్తమ్మ ఈ ఊళ్ళో తావులు దొరుకుతలేమంటే ఒక తావు కొని అత్తమ్మ, ఒక తావు కొని అత్తమ్మ అని అంటే పోంతి అని 6 లక్షల బాయికి తీసుకొచ్చి కట్టిన. ఇంకా 6 లక్షలకు తిరుగుతున్నా. మొత్తం 12 లక్షల రూపాయలు. 2 గుంటలు 12 లక్షలకు, 12 లక్షలు, 2 గుంట్లకు 12 లక్షలు. నీకు మహిళా సంఘం ఆమెను రప్పిస్తా, మొత్తం మహిళా సంఘంలో ఎత్తుకొచ్చిన. పెద్ద అడ్డికి ఇంటికి తిరిగి మంది కాళ్ళు మొక్కి బాగా తెచ్చిన 2 చొప్పున. అల్లుడను వాళ్ళని పెట్టుకోకని పూల పెట్టి సాదిన, పూల పెట్టి సాది ఫ్రైలు చేసిన, ఫ్రైలు తినబెట్టిన. ఆయనకు ఒక్క అంగిలే ఒక్క పాయింట్ లేకపోతే డయర్ కంచెలు ఒక్క 20-30 డ్రెస్సులు కొనుకొచ్చిన. ఆయనకు కట్టుబట్ట మీద వచ్చింది ఇడికి, పోలుడా నీ పెళ్ళని తోలుకొని పోన్నా నీ మా ఇడియా ఇలా పెట్టు చూడురి కత్తవే నీ 3 రోజులు అయితే నేను ఎత్తున్నా, 3 రోజులు అయితే నీ శవం పడుతుంది. నా కొడుకుని నమ్ముతున్నావా, నా కొడుకుని పెట్టడానికి వచ్చిండు. రూపాయలు ఇస్తేనేమో బతికిస్తాం, లేకపోతే ఎంపెత్తాం. రూపాయలు ఇస్తేనేమో బతికిస్తాం, లేకపోతే ఎంపెత్తాం అండి. కట్నం అడిగిర్రు, అడిగితే 20 లక్షలు అడిగిర్రు. పొలం అడిగిర్రు, మాకు పొలాలు లేవు. ఇగో ఇల్లు 2 బాకీ అయింది. నీకున్న మాట చెప్తా సారు, బాగులో ఇల్లు 2 అత్తుర్రు. అయినా సరే రాని తెంపుకుంటా. ఇగో నేను అన్న 4 రోజులు ఆగుర్రి, నేను 10 లక్షలు పోతా, 20 లక్షలు అంటే నాతోని కాదు, ఇక తావు రాసేయమన్నది. నా 2 కొడుకులు గిదేళ్ళు ఉన్నాయి, నాకు తావేడున్నది, నాకు తావులేదన్న. తావు లేకపోతే నీ బిడ్డ అద్దన్నది. అద్దంటే మరి నీ కొడుకుని తీసుకొని పోయి నీ కొడుకు మంది ఎందుకు తాగిండుకో అనే, నువ్వు దాన్ని వేసుకోకు, చిన్న పోగని దాన్ని వేసుకో. ఒక విషయం తల్లి, వైష్ణవికి ఆల్రెడీ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా అపర్షన్ చేయించడం జరిగిందంట. మీ ఇష్టపూర్వకంగా మీకు తెలిసి చేసిరా, మీకు తెలియకుండా చేసి? నాకు అది నీళ్ళు పోసుకున్న సంగతి నాకు తెలియనియలేరు, ఓళ్ళు తెలియనియలేరు, అరిగాడు తెలియనియలే. నాల్లుడు చూడుకొని అల్లుడు అనద్దు. ఏం చేసిండు, 3 నెలల ప్రెగ్నెంట్ కాగానే నువ్వు రూపాయలు పోతలేదు, మీ అమ్మ రూపాయలు పోతలేదు, ఏం పోతలేదు, సంబంధం 3 రోజులేనంట. నీ ప్రెగ్నెంట్ తీసుకుంటావా తీసుకోవా, నీ అమ్మకి చెప్తే నేను చెప్తానంట. నీ అమ్మకి చెప్తే చంపేస్తా, రూపాయలు పోయలేరు, నీ అమ్మకి చెప్తే చంపేస్తా. నా అమ్మ రద్దు పెడుతుందాడ. నాన్నదమ్ములు ఏమంటారు, రే అరిగా నువ్వు రా, 10 లక్షలు తీసుకుని అత్తనే బతివి, లేకపోతే దాన్ని పోసిరారా, నీకు ఇంక నిజం బాధ పిల్లని చేస్తా. 2 ఎకరాల పొలం ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు, దజ్జగా బతకచ్చు. 20 లక్షలు కట్నం పోసిరట, వాళ్ళకు పొలాలు ఇచ్చిరంట. ఆస్తులు ఉన్నాయా బాగా? ఏం దిక్కులేవు, ఆస్తులు కదా ఇల్లు ఉన్నాయి. ఏం పడబట్టదో, ఏం ఆస్తులు ఉన్నాయో. ఎప్పుడన్నా వీళ్ళు పెళ్ళై ఎన్ని రోజులు అవుతుంది వీళ్ళిద్దరికి మ్యారేజ్? వాళ్ళకి ఇల్లు ఉన్నది. 10 లక్షలు సంపత్తి తీసుకుందంట. 10 లక్షలు ఇవ్వమని పోతే కారం పొడి కళ్ళలో కొట్టి పొట్టు కొట్టింది. నా బిడ్డలు 2 వేరు, మొన్న వేరు 4 రోజుల కింద. పోతమ్మ నా ఇల్లు నాకు ఇయ్యమ్మ, నా 10 లక్షలు ఇయ్యమ్మ, 10 తులాల బంగారం చేపించి పెట్టుకున్నదట. మరి నా బిడ్డలకు బంగారం పెట్టకపోతే మరి ఇండ్లన్నీ ఇల్లు వాడి సత్తామంటే, అబ్బో నేను చచ్చిపోయిన ఇల్లు నీకు ఇయ్య, మరి 2 కొడుకులకు సరొక్క ఇల్లు ఎట్లా ఇచ్చిన వాళ్ళకి ఇస్తా, నువ్వు నాకు వద్దు, దాన్ని ఇస్తావా చంపిరా, లేకపోతే ఇస పెడతావా ఇస పెట్టిరా. అమ్మ ఇక్కడ మేజర్ గా కులం అడ్డొచ్చిందా, డబ్బు అడ్డొచ్చిందా? కులం లేదు, కులం లేదు కానీ తల్లి సేమ్ క్యాస్ట్ మీ ఇద్దరు? సేమే. ఓకే,
సేమ్ ఓన్లీ 10 లక్షలు అడిగారు కాబట్టి కట్నం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మీ అమ్మాయిని పొట్టన పెట్టుకుని అనుకోవచ్చా? నా కట్టం ఇవ్వకపోతేనే వాళ్ళ కుటుంబం అంతా అన్నదమ్ములు తల్లి కొడుకు మొత్తం కూడి వాళ్ళు వచ్చాడు ఎంపీ పేరు నాకు కన్ఫర్మ్ అయింది. కుక్కలు మరిగినప్పుడే నేను అనుకున్నా ఈయనవన్నా తలుపులు తెరబెట్టినాం, ఈ తలుపు ఆ తలుపు తెరబెట్టినావు. నా పిల్ల అప్పుడు 24 గంటలు ఎత్తుంది, వాంతి చేసుకుంటుంది, కక్కుకుంటుంది. ప్రెగ్నెంట్ కాబట్టి 24 గంటలు ఇక్కడ కక్కుందని కత్తది. అమ్మమ్మ నన్ను లేపుతుంది, ఎందుకు తలుపులు 24 గంటలు తెలుతూనే ఉంటా నేను. పండుకున్న వారికి ఏం శబ్దము అది పిల్ల ఏ టైంకి తెలియదు. 4 గంటలకు శబ్దాలు వినబడితే ఆయన లేచిండు రాని ఏమో శబ్దం వినబడుతుంది, లేవే అన్నాడు. శబ్దమా ఈ మాట అనికి వినబడ్డది. లెవ్వు లెవ్వు అనేది అబ్బాలకు తెలిసింది అని సైలెంట్ అనిగేసిండాడు. అనుకుతే ఈయన విషయం అంటుండు ఇటుకి రా అంటే కొంచెం నిలబడ్డాం, ఏ శబ్దం వస్తలేదు. బంగులు ఎక్కిండు, దొంగలు వచ్చినట్టున్నారు రాని కొద్దిగా కానీ బంగులంతా తిరిగిండు, వెనకకు వేయండు, అటు వేయండు, ఇటు తిరిగిండు. నేను చూసేమన్నా వరకు ఏ శబ్దం పడుతుంది, పడుకుందా ఇంట్లో పడుకుందాంపా, లేకపోతే ఇంట్లో పడుకుందాంపా అని అన్న వరకు మళ్ళీ అర్ధగంట మళ్ళీ బల మొత్తం బిడ్డి సౌండ్ పడుతుంది. అబ్బా ఈయన ఉరికిండు రాని ఏమున్నదంటే గుద్ది అరే తలుపు తీరా సిట్టమ్మ. అప్పుడు నేను అప్పుడన్నా గమనించుకున్నది ఉండే అమ్మ అంటుండే, ఏందమ్మా ఏం లేదు పో అంటుండే. డోరు రీగన్ లేకుండా గుద్దిన ఇద్దరం. తీయకే కిల నవ్విండు. సిట్టే అనుకుంటా నవ్వుతుండు. నేను చూసామన్నా నడు నీ పోరగాళ్ళు ఎట్లా ఉంటారు, గంగలో పోతారు, సాయంత్రం పరిచయం, నువ్వు గిడికి వచ్చిన గిడినవన పడుతుంది. మళ్ళీ ఇందామంటే చిట్టి ఉండవు అది ఎట్లా మాడుతుండు గుర్తేనా, ఎప్పుడు మాట్లాడుకున్నట్టు జాంతరం ఆడుకున్నట్టు అనరా అట్లా. అప్పుడు పారేసిండు, అప్పటికే ఎంపీ పారేసిండు. మేము ఇటు తిరుగుతున్నాం కదా, ఎట్లా వారిపోవాలని చూస్తున్నాడు. అంటే మీకు డౌట్ రాకుండా చిట్టితో మాట్లాడినట్టుగా యాక్టింగ్ చేసిండు అనుకోవచ్చు. మాట్లాడినట్టు యాక్టింగ్ చేసిండు. చిట్టితో మొన్న ఏమన్నాడంట, చిట్టిని వేసిపోతా మీ అమ్మని పైసలు తీసుకొచ్చి ఇమ్మని అంటే అది వచ్చి నాకు చెప్పింది. చెప్తామ్మా పైసలకు తిరుగుతున్నా, రూపాయి లేకుండా అప్పుడు చెప్తా. నీ తల్లి ఒక పుస్తకం పెట్టలే, ఒక కమ్మ పెట్టలే, లగ్గం చేయలేదు. ఆ లగ్గం కూడా మీరు లగ్గం చేసుకుని వచ్చినాక కూడా నేను చేసిన 10 మందిని దొరకపోయి ఎట్లా లగ్గం చేసినవని 10 మందిని దొరకొని నా ఇంటికి వచ్చింది బిడ్డను చంపేస్తాను. ఇక ఆ మాట ఈ మాట అంత సర్ది చెప్పుకున్నాం. వాళ్ళు అటు వేరు మేము ఇటు వచ్చినాం. ఇక ఇట్లా జరిగింది సారు, నాకు నా బిడ్డ నాలుగు ఇంట్లో అందరూ వచ్చి మొత్తం పేరు. అదే టైం అవుతుంది మీ ఇంట్లో మీ బిడ్డ మీ ఆయన ఉండబట్టి 8 నెలల ఎప్పుడు గొడవలు కాలేదా? లేవు, గొడవలు లేవు. ఆ లెక్క నుంచే గొడవలు నడుతున్నాయి. అది వాళ్ళ అన్నదమ్ములు ఫోన్ చేస్తారు, అరిగా ఏం వెళ్ళి తెలుసురా మనకు, అరిగా కేసు నిమిషంలో కొట్టేసుకొస్తా దాన్ని వేసిరా అంటే నేను చూసామని అల్లుడు జీవితంలో ఎవరికి మందు తాగినవు నువ్వు, నా బిడ్డను చంపితే మరి బిడ్డ కోసం మందు తాగిండు. నా బిడ్డ కోసము అది నా బిడ్డని ఇవ్వమంటే నేను ఇయ్యన్న ఇయ్యంటే వాళ్ళ కుటుంబం అంతా పిల్ల మాకు అద్దన్నారంట. ఆ పిల్లని చేసుకుంటామంటే నేను చంపేస్తామన్నారంట. అబ్బాయి ఆ బిడ్డని చేసేటట్టు లేరు, ఆ పిల్లని చేసేటట్టు లేరు. మందు తాగితే హాస్పిటల్కి వేసుకపోయినాక 8 రోజులు ఉన్నాడు. 8 రోజులు అయినాక మంచి అయినాక మళ్ళీ ఫోన్ చేసిండు. ఎవరికి? నాకు ఫోన్ చేసి పొద్దుల లేచి నేను అన్నం తింటున్నా. పొద్దుల 8 రోజులు అయినాక మందు అయినాక 8 రోజులు అయినాక మేము పోతే మా అమ్మలు సాతిరి చేసి నువ్వు చేసారు పిచ్చగా ఉంటాడు పీకని గాడు మనకి ఎందుకని మేము ఇస పెట్టేసినాం. ఇస పెట్టి పొద్దుల 8 రోజులు అయినాక అన్నం తినే టైంకి ఫోన్ చేసి అత్తమ్మని కీకలు పెట్టేడుతుండు. అయ్యో ఏమైందని అంటే నేను మా వాళ్ళ మాట నేను ముచ్చటి నేను నీ పిల్లని అద్దంటూరు, నీ పిల్లని చేసుకుంటే నన్ను అంటారు, నేను వచ్చి ఆన్నే బత్త నీ పిల్లని లేకపోతే నేను బతుక నీ పిల్లని అన్నాడు. నేను చచ్చిపోతా అడవిలోకి పోయినా నేను చచ్చిపోతా మందు పట్టుకొని ఉన్నా నేను చచ్చిపోతా అంటే అరే నా బిడ్డ గురించి చచ్చిపోతానంట కలకల అనిపించి మరి రా ఇంటికి రా ఎందుకు చచ్చిపోతావు ఇంటికి రా అన్న. సరే అన్నాడు. అప్పుడు రాలేడుగా. ఇక మేమంతా గడ దేవుని దగ్గర మాక దగ్గర కూర్చుంటామని దేవుని మొక్కుకుంటా గడ కూర్చున్నాం. పిల్లని తోలుకున్నాడు పోయిండు, ఆడ పూల దండలు వేసుకుని వచ్చిండు. పిల్లకి పోయింది ఇంటికి వచ్చిండు, పోయిండు పూల దండలు వేసుకుని వచ్చేవారికి ఈ రాత్రి ఇంకా చీకటి అయింది సార్, ఇంకా చీకటి అయింది. అది మేము మాకు తెలిసే వరకు దాని ఉరికి వచ్చినాం. అయ్యో అయితే అత్తమ్మని 2 కాళ్ళ మీద పడ్డు. అత్తమ్మ ఇప్పటి నుంచి మందు తాగా, నువ్వు అడుగు మందు తాగుతావు, నా బిడ్డ నువ్వు ఇస్తావో ఈసుంటి మొగడు నా బిడ్డకు అద్దు, నువ్వు వెళ్ళిపోవు, నువ్వు నాకు అద్దు, నువ్వు మందు తాగినావు, నువ్వు నా ఇంటికి ఎట్లా వచ్చినావు, చిన్నదానికి తాగుతావు పెద్దదానికి తాగుతావు మందు, నువ్వు నాకు అద్దు నాకు అద్దు అన్నకోతే అత్తమ్మ ఎన్ని బాధలు వచ్చినా మందు తాగా, నీ బిడ్డ అన్యాయం చేయ, నేను పూల పెట్టి సాదుకుంటా, నాకు అక్కేళ్ళ లేరు అని నమ్మించిండు. గంగలో నన్ను చెప్పడంటున్నా 20 రోజులకు ఫోన్ చేసిన తోలకపోదురారంటే దాన్ని చెప్తాం కానీ నీ బిడ్డ నాకు అద్దన్నారు. పోలుడు అంటే నీ బిడ్డని అంటారు, నేను తోలకపోను అన్నాడు.
నీ బిడ్డను చంపే తత్తులు నేను దొరకపోను అని. సరే తీయని సప్పుడు అంటున్నా. ఫంక్షన్ చేసుకొస్తే అయిపోయి ఇగో ఫోన్ చేస్తుంది మై చెప్పాను, ఓ లంజే ఓ దొమ్మరిదానా నా కొడుకుని ఎట్లు ఉంచుకున్నవే అంటే ఆ పిల్లవాడు వింటుండు, నువ్వో నా నీటికి వెళ్ళిపో, ఇగో మంచాలు కొన్నా కట్నం తర్వాత అప్పు చెప్తా, మంచాలు కొన్నా బంగారం పెట్టినా బండి పెట్టినా నీకు బంగారం తులం సైన్ వేసినా ఇగో తీసుకొని పోరి అని అంటే, అమ్మ ఒకసారి పోయేస్తాం, ఆమె సామానంతా వేరే రూమ్లో పెట్టుకోమందాం, 2 రూమ్లు ఉన్నాయి కదా, ఆ రూమ్ క్లీన్ చేసుకుని వచ్చి సామానంతా అలా పెట్టుకుంటామమ్మా, నువ్వు అల్లరి పెట్టుకోకపోతానే అని నా బిడ్డ పోయింది. నా బిడ్డ పోయి అత్తమ్మ సామాన్ తీసి ఇంకో రూమ్లో పెట్టుకో, ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇలా సామాన్ పెట్టుకుంటాం మేము. ఆమె వారికి కిచెన్లోకి పోయింది, కారం పొడి తీసింది, మొక్క మొత్తం కొట్టింది ఇద్దరికి, మొగల పిల్లలకి ఇద్దరు కొట్టింది. ఇద్దరు కొట్టి దాన్ని ఎట్లా తోలుకొచ్చినవరా నా ఇంటికి, అది చంపించిందా, దాని తల్లి చంపించిందా అని ఆ లంజ నా ఇంటికి ఎట్లా వచ్చింది, ఇప్పుడు చంపుతావు ఇప్పుడే చేసుకున్న తర్వాత పెద్ద మనుషులలో మాట్లాడే ప్రయత్నం ఏం చేయలేదు. చేసినాం, మాట్లాడినాం, కుల కట్టడి తీసుకుర్రు, వాళ్ళు 20,000 తీసుకుర్రు, 20,000 ఇచ్చినాం. ఇగో లొల్లైన గొడవైనా మంచైనా చెడ్డదైనా గానీ మళ్ళీ కులం లేకపోతే ఎట్లుంటది, కుల కట్టడి ఇస్తేనే కులంలో మాట ఉంటది అన్నట్టు అటు ఇచ్చినాక నేను చూసామన్నా. మరి ఒక రోజు పంచాయతీ పెట్టుకుని మాట్లాడుకుందాం, ఊక ఎంత సంపతని ఎందుకు అంటున్నావు, పో పిల్లవానంటే ఇప్పుడు చూసామన్నాడు. ఆ మా ఆయన లక్షలు పంచలు, ₹1,00,000 పట్టుకొని రాని అన్నది. ₹1,00,000 మా దగ్గర లేవు ఇప్పుడు. ₹1,00,000 పట్టుకొని పంచాయతీకి రావాలంటే నేను ఏడికెళ్ళి పోవాలా, కొద్దిగా ఆగయ్యా పని చేసుకున్నాక ఒక 20,000 30,000 తీసుకొని పంచాయతీకి పోదాం, లక్షలు అంటే ఏడికెళ్ళి పెట్టాలా, నీకు బండి పెడితే బంగారం పెడితే బండి ఇది చిట్టికి బంగారం పెడితే సావన్న బతుకన్న ఉన్న ఖర్చు అంతా ఎత్తుకుంటే పుట్టడు 30 లక్షల బాకీలో పడితే నేను చచ్చిపోవన్నా మీ ఏవట్టి కొద్దిగా ఓపిక పట్టుర్రి, నేను కట్టెం చేసన్నా కానీ మీకు బాకీ మీ ముట్ట చెప్తా. ఇక్కడ అమ్మాయి యాక్చువల్ నీ బిడ్డకు సంబంధం రాదనుకున్నారా ఇక్కడ, ఎందుకంటే చూడడానికి హీరోయిన్ ఉన్నట్టుంది నీ బిడ్డ లక్ష్మీదేవత. అయ్యో 100 మంది వచ్చారు నా బిడ్డకు, అయ్యో కోట్ల సంబంధాలు వచ్చినాయి, అయ్యో కోట్ల సంబంధాలు వచ్చినాయి, అయ్యో పిచ్చగుంటోడు అటు చూస్తానికి అది ఉత్తన పడదవ్వా, అసలు పిచ్చగుంటోడు చచ్చిపోతానంటే గంగలో పోని అటు మంచిగా లేకున్నా సరే చచ్చిపోతా అంటే దేవుడు అన్న చూస్తుంది, అయ్యో బిడ్డనిచ్చి లగ్గం చేసి ఒక పానకు ఊపిరి పోసింది అని దేవుడు నన్ను సేవిస్తుంది. నా బిడ్డ అద్దన్నది, అద్దమ్మా నాకు 20 ఏళ్ళకి ఏమ్మా నీతో ఉంటామ్మా, నాకు లగ్గం వద్దమ్మా, మొగోళ్ళు మంచోళ్ళు లేరమ్మా, అంత తాగుబోతు వాళ్ళు ఉన్నారమ్మా, చంపెత్తుర్రమ్మా అంటే ఈ పొలగాడు చూసి నేను చంప అమ్మో చిట్టమ్మ నిన్ను చంపుకుంటానా, నేను పూల పెట్టి సాదుకుంటా అమ్మో అని నమ్మి మోసం చేసి ఘోరంగా మొత్తం పొడిచిండు. చూసిన వస్తారు మొత్తం పొడిచిండు, ఇళ్ళ మొత్తం పొడిచి దాని మాట వెళ్ళకుండా మత్తు మంది పెట్టిండో, మరి మత్తు గోలేసిండో, మత్తు సూదేసిండో, డాక్టర్ పని చేస్తా దాన్ని ఏం వేసిండో. వాళ్ళు 2-3 రాత్రి వచ్చిర్రు, వాళ్ళ అన్నం తోలుకుని వచ్చిండు. ఒకసారి తోలుకుని వస్తే నేను ఎందుకు వచ్చిరాని అన్న, వాళ్ళ అన్నం తోలుకుని వచ్చిర్రు. అత్తే వచ్చిండు. ఎన్ని గంటల రాత్రి రావచ్చు, 11 గంటలకు వచ్చిర్రు. అయ్యో వరుసంతుగా రారా సంతుగా